సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు భూమా నాగిరెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. నాగిరెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భూమా కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. తన తండ్రికి ఆరోగ్య సమస్యలేవీ లేవని భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ అంటున్నారు. ఇటీవలే చెకప్ చేయించుకున్నారని చెప్తున్నారు. ఈ ఉదయం ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చిందంటున్న జగత్ విఖ్యాత్తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే నాన్నగారితో ఎప్పుడు మాట్లాడారు మీరు? చివరిసారిగా నాన్నగారితో ఎప్పుడు మాట్లాడారు? నేను నిన్న రాత్రి మాట్లాడానండి. ఏం చేసావు డాడీ అంటే మెడిసిన్ తీసుకొని పడుకున్నావు అని చెప్పారు. పొద్దున్న లేచేసరికి నాకు కాల్ వచ్చింది, డాడీకి హెల్త్ బాగాలేదని. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంకా గతంలో బైపాస్ కూడా జరిగిందని చెప్పేసి అంటున్నారు. అది ఎప్పుడు? అది డాడీకి చిన్నప్పుడు జరిగింది. దాని తర్వాత అది ఇంకా స్లోగా తీస్తే సడన్గా ఒకసారి స్ట్రోక్ కొట్టింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్? హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, చిన్న స్టమక్ పోయినప్పుడు మొన్న ఒకసారి హాస్పిటల్లో చేరారు అంతే. ఇంకా హార్ట్ ప్రాబ్లం అంటూ ఏం రాలేదు. అంటే నైట్ డాడీ ఏం మాట్లాడారు మీకు? అదే భోజనం చేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారు డాడీ అని అడిగాను. వేసుకున్నాను అన్నాడు. ఇంకా పడుకొని పొద్దున్న లేచేసరికి కాల్ వచ్చింది. డైలీ మాట్లాడుతుంటారా ఫాదర్? డైలీ మాట్లాడుతుంటా డాడీతో ఫోన్. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా హెల్త్ గురించి ఏమన్నా షేర్ చేసుకున్నారా? అంటే హెల్త్ బాగుండట్లేదని. హెల్త్ గురించి అంటే అదే మెడిసిన్ మొన్ననే చెకప్కి వచ్చారు. ఇంకో 2 days బ్యాక్ చెకప్కి వచ్చారు. మెడిసిన్స్ మార్చారు. మెడిసిన్ తీసుకున్నాం అని మాట్లాడాను. బట్ చెకప్ చేసినప్పుడు హెల్త్ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఈరోజు పొద్దున్న కాల్ వచ్చేసరికి మాకు తెలిసింది దట్ హీ హ్యాడ్ గాట్ స్ట్రోక్ అని. అంటే ఈరోజు ఉదయమే తెలిసింది. నిన్న రాత్రి కూడా నాన్నగారు నాతో మాట్లాడారు. అయితే టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాను. రెగ్యులర్గా అంటే ఇది బైపాస్ ఆపరేషన్ జరిగింది మాత్రం చిన్నప్పుడు. అప్పటి నుంచి ఎప్పుడు కూడా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు, కేవలం కడుపు నొప్పికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పించి మిగిలిన ఏ ప్రాబ్లం కూడా లేదు. నాన్నగారు పర్ఫెక్ట్గా ఆల్రైట్గా ఉన్నారు. కాకపోతే ఉదయమే కాల్ వచ్చింది. నేను హైదరాబాద్లో చదువుకుంటాను, ఒకసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఫోన్ వచ్చింది. తెలుసుకునే లోపే నాన్నగారు తుది శ్వాస విడిచారని తెలిసిందని చెప్పి విఖ్యాత్ రెడ్డి అంటూ ఉన్నాడు. కెమెరా పర్సన్ రమేష్తో చైతన్య TV9 ఆలగడ్డ.